అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మిథున రాశి వారికి అసలు ఏ ఉద్యోగంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది? మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయ మిథునము అని అంటారు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మామూలుగా కూడా బుద్ధి కుశలత తక్కువగా ఉంటుంది. అంటే ఆలోచన అనేటువంటిది చక్కగా ఉండడమే సరిపోదు, ఆచరణ కూడా బాగుండాలి. ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఆచరణ అసలు బాగోదు. రెండు, ఇప్పుడు నాది మిథున రాశి అనుకుందాం కాసేపు, నాది కాదది కానీ నాదని అనుకుందాం కాసేపు. నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఒక నలుగురిని దగ్గర పెట్టుకుంటా. ఈ దగ్గర పెట్టుకోవడం వలన స్వతహాగా నాకు ఆలోచించేటువంటి స్థితిని కోల్పోతా. మీ నలుగురు ఏం చెప్తే అదే నిజమని నేను నమ్ముతా. నన్ను నమ్మించి మీరు 4 రకాలుగా రాళ్ళు సంపాదించుకుంటున్నారు, అలాగే నేను సంపాదించుకుంటున్నా. కానీ ఏంటి అంటే వ్యక్తిగత విలువలు నేను కోల్పోతా. ఎంతసేపటికి కూడా ఒక విషయాన్ని ఇది వాస్తవమా అవాస్తవమా అనేటువంటిది వెళ్ళి నిర్ణయించేటువంటి స్థితి నాకు ఉండట్లేదు. ఎందువల్లంటే డిపెండ్ ఆన్ అదర్ పర్సన్ ఎనీ టైం. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏం చెప్తే అది స్క్రిప్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్వతసిద్ధంగా వీళ్ళు ఎక్కువగా చెప్పాలంటే ఈ మాల్స్, మార్కెట్స్, పెద్ద అటువంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు ఉంటూ ఉంటారు. అంటే దాదాపుగా ఈ వ్యాపారం మాకు సంబంధించింది కాదు అనే స్థితి వీళ్ళకు ఉండదు. మిథున రాశి వారు అన్ని రకాల వ్యాపారాలలోనూ కూడా ఉంటారు. ఎందువల్లనంటే మిథునానికి అధిపతి బుధుడు. ఆ బుధ గమనంలో ఇంచుమించుగా 10లో 8 రకాల వ్యాపారాలు వాళ్ళ పరిధిలోనే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే 4 నష్టపోయినా 4 లాభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఈ వ్యాపారం కలిసి రాదు అనేటువంటి ఒక తత్వం మనం గట్టిగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇనుములోకి వెళ్తే ఇనుము బాగా పనిచేస్తుంది, ప్లాస్టిక్ వెళ్తే ప్లాస్టిక్ వాళ్ళకి సెట్ అవుతుంది, గాజుకి వెళ్తే గాజు వాళ్ళకి సెట్ అవుతుంది, చెప్పుల వ్యాపారం, షూ ఇది అది వాళ్ళకి సెట్ అవుతుంది. లేదు నేను సూపర్ మార్కెట్ పెడతా, అది వాళ్ళకి సెట్ అవుతుంది. రాజకీయంలోకి వెళ్తే అది సెట్ అవుతుంది, సినిమాలోకి వెళ్తే అది సెట్ అవుతుంది. కార్గిల్ అంటే మిలిటరీస్ అందులోకి వెళ్తా అది వీళ్ళకి సెట్ అవ్వదు అనేటువంటిది వాళ్ళకి లేదండి. కానీ వాళ్ళకి ఆలోచన అనేటువంటిది సెట్ అవ్వదు. అంటే అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు, కానీ దృష్టి కేంద్రీకరించేటువంటి స్థితి, బుద్ధిగా ఆలోచించి విధానం వాళ్ళకి తక్కువ. డిపెండ్ ఆన్ అదర్ పర్సన్ ఎనీ టైం. ఎదుటి మనిషి చెప్పిన దాన్నే గుడ్డిగా నమ్మేస్తారు తప్పితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదేమిటి, ఇది మంచిగా, ఇది చెడా, ఇది ఎంతవరకు అనేటువంటి విషయం మీద లేజీనెస్ ఎక్కువ అయిపోయి అది వీళ్ళ దృష్టిలో ఉంచుకోరు. ఏం జరిగినా అదేదో చూసిరా పంపించేస్తారు. చూసిన తర్వాత అయ్యా ఇది 40% బాగుంది, 60% బాగాలేదు. నేను వచ్చి చూస్తే కదా నాకు తెలిసేది ఏది బాగుంది బాగాలేదని చెప్పి. సో 60% నేను అమ్మేసుకుంటా, పక్కదారి పట్టించేస్తా పాడైపోయిందని చెప్పి. ఇలా వీళ్ళని నమ్ముకొని బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళని ఈజీగా మోసం చేసి బ్రతికేస్తారు. వీళ్ళు కూడా ఏంటి, సముద్రంలో చెంబు నీళ్ళు పోయినాయి అంతేగా. కొండలో చెంబు నీళ్ళు తగ్గినంటే ఆలోచిస్తాం, సముద్రంలో చెంబు నీళ్ళు తగ్గితే అలాంటి దృక్పథంలో ఉంటారు. ఆ దృక్పథం నుంచి బయటికి రాగలిగితే కొన్ని వందల మంది జీవితాలను వీళ్ళు బాగు చేయగలుగుతారండి. ఏదైనా ఒక నిబద్ధతతో కూడి ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇలా చేయాలి, డే 1 నుంచి ఎండింగ్ వరకు కూడా, మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తం వాళ్ళ అండర్టేకింగ్, వాళ్ళకి అండర్ కంట్రోల్లో ఉండగలిగితే మొత్తం అందరిని వాళ్ళు సెట్ చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే భగవంతుడు వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే వ్యాపార విస్తరణ ఇచ్చాడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఆ బుద్ధి ఒక్కటి లోపం పెట్టాడు. ఆ లోపం పెట్టడం కారణం చేత ఏది ఎలా పోయినప్పటికీ కూడా ఓకే, సంబంధం లేని విషయాల్లో కోపాలు వస్తూ ఉంటాయి. ధర్మంగా అండి ఇది కరెక్ట్ కాదండి, ఈ పని చేస్తే మీరు ఇబ్బందులు పడతారు అంటే అట్లానా, ఓకే అని చెప్పి అదే చేస్తారు. ఈ చెప్పిన మంది దూరం పెట్టేటువంటి తత్వాలు వీళ్ళకి కాస్త ఎక్కువ ఉండి, జ్ఞానుల్ని, మంచి వాళ్ళని వీళ్ళు కాస్త దూరంగా పెట్టి, అజ్ఞానుల్ని, మెదడు పనిచేయని వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏదో కాస్త మేధావుల్లాగా వీళ్ళు ఫీల్ అయ్యి
బిజినెస్ పెరగడానికి వాళ్ళేదో వీళ్ళకి సరైన మార్గాన నిర్దేశకులుగా భావించి వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళు బాగుపడుతూ వీళ్ళు నష్టపోతూ సవ్యంగా వర్క్ చేసేటువంటి వాళ్ళ మీద నిందలు వేస్తూ వాళ్ళని తీసేస్తూ ఆ పాపాలను వీళ్ళు భరిస్తూ ఉండేటువంటి తత్వం వీళ్ళలో ఎక్కువగా ఉన్న కారణం చేత నారాయణ శబ్ద స్మరణం కుర్యాతు అనేటువంటిదిగా విష్ణుమూర్తిని ఎంత ఆరాధిస్తే అంత వీళ్ళకి చాలా మంచిది. విష్ణుమూర్తి అంటే రాముడు వారు, రాముల వారిని ఎక్కువగా దేవత ఆరాధన ఏది అంటే విష్ణుమూర్తి రాముడు వారు వీరు ఓకే. వీళ్ళని ఎంతగా ఆరాధించగలిగితే వాళ్ళు అంతగా కూడా దూరదృష్టి అంటే ఎవరు మంచి ఎవరు చెడు, వీడు చెప్పేది నిజమా అబద్ధమా కాదా అనేటువంటి విషయాలు వాళ్ళని పసిగట్టగలుగుతారు. ఎలా ఉంటుందంటే నేను మీకు ఒక అప్లికేషన్ పెడతా, లేదా మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టారు, మొత్తం అంతా చదువుతా, మీ చదువు ఏంటి మీ విషయం ఏంటి అంతా నాకు అందులో క్లారిటీ ఉంటుంది. కానీ ఆ టైంలో నా మైండ్ నాకు పనిచేయటం మానేసేసి నా కింద పనిచేసేటువంటి క్లర్క్ ఎవరు ఉంటారు వాళ్ళని పిలిచి ఇది ఏంటి అని అంట. వాళ్ళు చూసేసి వామ్మో వీళ్ళు కనుక ఇక్కడికి వస్తే మన ఆటలో సాగం అనిపించి వద్దు సార్ లాస్ట్ 2-3 సార్లు కొన్ని చుట్టూ రిజెక్ట్ అయిపోయాడు ఈయన, ఈ మనకు వద్దులేండి సార్ అంటాడు. ఇతను ఏం చేస్తాడు ఓకే అంటాడు. అంటే నీ చదువు ఏమైంది నీకు అంటే బుద్ధి పని చేయకపోవటం అంటే ఇదే. నువ్వు ఉన్న చోట నీకు ఎలాంటి మనిషి నీ దగ్గర వర్క్ చేయడానికి వస్తే నువ్వు ఎదుగుతావు అనేటువంటి విషయం నీకే తెలియట్లా. నువ్వు అంత పొజిషన్ పెట్టి పెద్ద వ్యాపారం పెట్టి విస్తరించి సామ్రాజ్యానికి అధినేతగా నిలబడి కూడా నీ కింద పనిచేసే క్లర్క్ ఉంటారు నీ దగ్గర, అతను చెప్పేటువంటి మాటలు నువ్వు విని నిర్ణయం తీసుకోగలుగుతున్నావు అంటే ఇక నీ మెదడు ఏ స్థాయిలో ఉంది, నీ ఆలోచన ఏ స్థాయిలో ఉంది. సో అంటే నిన్ను ఆడిచ్చేటువంటి వ్యక్తి అయిపోయాడు అతను. ఆ విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి రాముడు వారిని విష్ణుమూర్తిని ఎక్కువగా ఆలోచించగలిగితే ఆ తత్వం వీళ్ళకి అర్థమయ్యి దేనికి మనం స్పందించాలి దేనికి స్పందించకూడని విషయం తెలుసుకున్న రోజునాడు జీవితాలు మరి పునరుద్ధరిస్తాయమ్మా. గురుగారు వీళ్ళు ఏ దేవాలయాలకు వెళ్తే బాగుంటుంది? రామాలయం ఇంకా విష్ణుమూర్తి ఆలయాలా? అంతే, వైష్ణవాలయం. చాలా బాగా వివరించారు గురుగారు. మిథున రాశి వారు మీరు చెప్పినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ వాళ్ళకి అన్ని అంత బాగా కలిసొస్తున్నాయి కాబట్టి మీరు చెప్పిన చిన్న జాగ్రత్త ఆలోచించడం, ఇంకా చక్కగా విష్ణుమూర్తిని ఇంకా రాముణ్ణి ఇటువంటి ఆరాధన చేసుకొని ఆ దేవాలయాలకు వెళ్తే కూడా వాళ్ళకి అంతా బాగా కలిసి వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.